మాజీ సీఎం అంటే అనుకోకుండా వచ్చినటువంటి పదవి అతనికి అసలు రాజకీయాలకు పనికిరాడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా దౌర్జన్యం, అలజడి, ప్రశాంతత లేకపోవడం. అంటే సమాజం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కొంచెం మంది ఉంటారు. వాళ్ళని సైకోలుగా మన సమాజం చిత్రీకరిస్తుంటది. ఈయన మాత్రం మనం ఏం చేసాం, ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం. వాస్తవంగా ఎవడైనా సరే సమాజానికి ఉపయోగపడి పనులు చేస్తాడు రాజకీయ నాయకుడు అనేవాడు. గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేయడం, అలాగే రప్పా కోస్తాము వచ్చిన తర్వాత 2029 అంటే ఇంకా 9 సంవత్సరాలు ఉందా, ఈ 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు మరి వీళ్ళకి అధికారం ఉంది, వీళ్ళకి వస్తే వాళ్ళకి తెగవ ఏంటి అంటే ఇప్పుడు జనాల్ని చంపేస్తామని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఈ విధంగా ఒక మాజీ సీఎం అయి ఉండి జనాలు చంపేస్తామన్నప్పుడు వాళ్ళని ఖండించాల్సి పోయి ఎందుకు సపోర్ట్ చేస్తారు? సైకో మెంటాలిటీ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సమాజంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఆనందపడుతుంటారు వీళ్ళు. సమాజంలో ఎవరినన్నా కోస్తుంటే కొంతమంది సైకోలు ఉంటారు. మనిషిని చంపడం వాడికి ఆనందం ఉంటుంది. ఒక్కొక్కటి మేకను నరుకుతుంటే ఆనందం కనపడుతుంటది. చాలా మంది సున్నిత మనస్కులు ఏం చేస్తారు, చిన్న కోణు కోసినా తట్టుకోలేరు. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ మధ్య చేస్తున్నటువంటి ఈ పరామర్శలు కానీ, కార్యక్రమాలు కానీ, లేకపోతే ఓపెనింగ్లు కానీ, ఒక బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, రాజకీయంలో గెలుపు ఓటముల మధ్య పందెం కాసిన ఒక వ్యక్తి, చాలా మంది కుటుంబాలను సర్వనాశనం చేసి సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహం పెట్టడం ఏంటి, ఆ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించడం ఏంటి, ఆ ఆవిష్కరణలో భాగంగా వాళ్ళ అభిమానులు వచ్చి మన గంగమ్మ జాతరలో మేకల తలకాయలు కోసినట్టు రప్పా కోయడం ఏంటి? అసలు రాజకీయ నాయకులేనా వీళ్ళు? అసలు రాజకీయానికి పనిచేస్తాడా జగన్మోహన్ రెడ్డి? సార్, ఇప్పుడు సాధారణంగా ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా సినిమా వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయనే స్వయంగా చెప్తున్నాడు వీటికి రియాక్ట్ అవుతూ. సినిమా డైలాగ్స్ అన్ని కూడా థియేటర్ గేట్ వరకే ఉండాలి, తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలని చెప్పేసి. సో మరి ఈయన తీరుకు మీరేం చెప్తారు? ఈయన ఏముందండి, ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సినిమా డైలాగు సినిమా థియేటర్ వరకే ఉంటది. సమాజంలోకి వస్తే తొక్కుతారు పేకమ కాలేసి. కాబట్టి ఎప్పుడైనా సరే హింసను ప్రోత్సహించకూడదు రాజకీయ నాయకుడు. ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పాలా. సమాజం, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటనే కానీ యువత ఆ దారిలో నడగడానికి కొంచెం అవకాశం ఉంటది. కాబట్టి యువత పెడదారిని పడకుండా ఉండాలంటే మంచితనం చేసేవే ఇవ్వాలి వీళ్ళు. కానీ ఈ అర్ధాంతర రాజకీయ నాయకులు కుక్కుమూరు పిందిల్లా పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి సమాజానికి ఇలాంటి సందేహాలు ఎత్తున్నారు. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు లేవా? 6 గ్యారంటీలు ఇచ్చారు, మొన్నటితో 3 గ్యారంటీలు అమలవే, ఇంకా 3 ఉన్నాయి. వాటి మీద పోరాటం చేస్తే ప్రజలు బాగుపడిపోతారని భావిస్తున్నాడా? వాటిని గట్టిగా అడగలేడా? ప్రతిపక్ష నాయకుడు కాదా? రోడ్ల మీదకి వచ్చి మాట్లాడమంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? ఏ సమస్య లేనట్టు దొంగల్ని, ముచ్చోళ్ళని, గంజాయి వాళ్ళని, దరిద్రుల్ని పోచేస్తున్నాడు ఇతను. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ ఇతను రాజకీయానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల నుంచి ఇలాంటి వ్యక్తులను దూరంగా పంపించవలసిన బాధ్యత ప్రజానీకం తీసుకోవాలా. ఎందుకంటే చూడండి, ఈ 2 పర్యటనలు ఒకసారి ఆలోచిస్తే, తర్వాత 2 మనుషులు చనిపోయారు నీ పర్యటనలో. వాళ్ళు కూడా నీ కులానికి చెందిన రెడ్లే కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. కనీసం పరామర్శించావా? పోనీ 10 లక్షల రూపాయలు సాయం చేశావా? పోనీ విగ్రహావిష్కరణకి వెళ్ళి వాడికి ఏమైనా ఇచ్చావా? ఏ దరిద్రం లేదు, వెకిలి నవ్వులు, వెకిలి ఏడుపులు తప్ప ఏమాత్రం చలనం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈవేళ 2 మనుషులు చనిపోయారు, వాళ్ళని పరామర్శించే బాధ్యత ఉంది, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ వచ్చి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి వెకిలి నవ్వులు అవుతున్నాడు. రప్ప అంటే ఎక్కడిది రప్ప అని అడుగుతున్నాడు మళ్ళీ వాళ్ళని. సినిమా డైలాగా. అరే, నీ గురించి 2 మనుషులు చనిపోయారు బాబు నీ మీటింగ్ లో, నీ వాళ్లే, నీ కుటుంబం వాళ్లే. అది గుర్తించి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే నువ్వు రేపొద్దున రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతావు. వచ్చి వెకిలి నవ్వులైతే ఏం ప్రయోజనం? యూజ్లెస్. ఆయన రాష్ట్రానికి యూజ్లెస్. ఇంకెంతకంటే ఏం చెప్పకూడదు మనం.